ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియా మిత్రులకు స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఈరోజు మీడియా సమావేశం నిర్వహిస్తున్న వారు అర్బన్ శాసనసభ్యులు పెద్దలు ధన్పాల్ సూర్యనారాయణ గారు మరియు నా పేరు నాగల్ లక్ష్మీనారాయణ, జిల్లా జనరల్ సెక్రటరీ. అటుపక్కన బీజేపీ సీనియర్ నాయకులు న్యాలరాజు గారు, అటుపక్కన మండల అధ్యక్షులు ఆనందరావు గారు, అటుపక్కన స్టేట్ కౌన్సిల్ మెంబర్ వరలక్ష్మి గారు, అటుపక్కన 9వ డివిజన్ కార్పొరేటర్ సాయివర్ధన్ గారు, అటుపక్కన భట్టు రాఘవేందర్ గారు 50వ డివిజన్ కార్పొరేటర్, నా పక్కన మాస్టర్ శంకర్ గారు 36 డివిజన్ కార్పొరేటర్, అటుపక్కన మండల అధ్యక్షులు తారక్ వేణి గారు, అటుపక్కన ఇంకో మండల అధ్యక్షులు నాగరాజు గారు, అటుపక్కన 39 డివిజన్ కార్పొరేటర్ నిత్యంగా కృష్ణ గారు, మరియు ఈ మీడియా సమావేశం చేసినటువంటి జిల్లా కార్యదర్శి పుట్ట వీరేందర్ గారు, మరియు ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి మండల అధ్యక్షులు కార్యదర్శులు బీజేపీ నాయకులకు స్వాగతం సుస్వాగతం తెలియజేస్తారు. ఈ సమావేశాన్ని నిర్వహించాల్సిందిగా మన ప్రీతమ నాయకులు ధన్పాల్ సూర్యనారాయణ గారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. అందరికీ బీజేపీ దసరా శుభాకాంక్షలు. కొందరు కలిసిన కొందరు కలవాలి. మరియు రాబోయే దీపావళికి అడ్వాన్స్గా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, నిన్న జరిగిన సంఘటన అంతా కూడా మనందరికీ తెలిసిందే. నేనేదో కొత్తగా ముఖ్యమంత్రి గారికి లెటర్ చేయడం జరగలేదండి. నేను ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుండి నిరంతరం నియోజకవర్గ అభివృద్ధి గురించి దృష్టి పెట్టి అనేక అంశాల మీద ముఖ్యమంత్రి గారికి ఇన్ఛార్జ్ మినిస్టర్ ఇక్కడ సమీక్షకు వచ్చినప్పుడు అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది. ఒక మాటలో చెప్పాలంటే, ఈ కాంగ్రెస్ 2 సంవత్సరాల పరిపాలన ఏమైందంటే అన్ని వర్గాల ప్రజల బతుకులు ఆగమవుతా ఉన్నాయి. అభివృద్ధి అనేది అటకెక్కింది. అవినీతి ఉరకలేస్తూ ఉంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనలో ఎప్పుడు లేనంత అవినీతి. ముఖ్యమంత్రి ఢిల్లీకి, బీహార్కు, కేరళ టూర్లకే పరిమితమవుతా ఉన్నాడు. మేము నిన్న ముఖ్యమంత్రి గారికి ఎట్టి పరిస్థితుల్లో కలవాలనే ధర్నా కూడా దిగినాం అవసరం అనుకుంటే. ఎందుకంటే నేను గత కొన్ని నెలల నుండి ముఖ్యమంత్రి గారిని కలవడానికి ప్రత్యేకంగా హైదరాబాద్ వెళ్తే 5 సార్లు ప్రయత్నం చేస్తే 5 సార్లు కూడా కలవలేదు. దాంట్లో 3 సార్లు ఢిల్లీకి పోయింది. ఇది కాంగ్రెస్ పనితీరు జరుగుతూ ఉంది, ముఖ్యమంత్రి గారి పనితీరు. ఇంకా ఇన్ఛార్జ్ మినిస్టర్ ఇక్కడికి వస్తారు, కలెక్టర్ ఆఫీస్లో రివ్యూలు జరుగుతూ ఉన్నాయి. ఆ రివ్యూలన్నీ కూడా దానికే పరిమితం అవుతుంది తప్ప పనులైతే ముందుకు సాగుతాయి. మరి ప్రజల గూడు ప్రభుత్వం ఈ విధంగా ఉంటే ఎవరు పట్టించుకున్నారా? మన ఇందూరు జిల్లా అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అన్నపూర్ణ జిల్లాగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అన్నం పెట్టిన జిల్లా ఇందూరు జిల్లా. ఈ జిల్లాలో ఇప్పుడు రైతుల పరిస్థితి అంతా అగమ్య గోచరం. సన్నవడ్లకు 500 రూపాయల బోనస్ లేదు. అధిక వర్షాలు పడి పంట నష్టం పత్తా లేదు. మక్కలు 2400 రూపాయల ఎంఎస్పీ ఉంటే కొనుగోలు కేంద్రాలు లేవు. పాపం రైతులు వర్షాలు పడుతున్నాయని 2000 లోపు అమ్ముకునే పరిస్థితి. ఎవరు పట్టించుకుంటూ లేదు దాని గురించి. ఇది రైతు
పక్ష ప్రభుత్వం కాదు, రైతులని భక్షించే ప్రభుత్వం అని చెప్తా ఉన్నాం. జిల్లాలో వరదల కారణంగా నష్టపోతే ఏ మంత్రి రాలేదు, ఏ పర్యటన చేయలేదు. పంట నష్టం ఎంతైందో కూడా దాని గురించి పట్టించుకున్న లేదు. ఇక నిన్న ముఖ్యంగా ప్రజలకు ఎన్ని ఇబ్బందులు కలుగుతాయో చూస్తా ఉన్నాం. ఆరోగ్య బిల్లు కంప్లీట్ కాక ముఖ్యంగా మాధవ్ నగర్, అడవి మామిడిపల్లి దాని విషయంలో మా జిల్లా అధ్యక్షులు ప్రత్యేకంగా వాటి గురించి మాట్లాడారు. ఇటు ఫండ్స్ డైవర్ట్ చేసిన విషయం ఈ రెండుకి అర్సాపల్లిది పూర్తిగా 100% ఫండ్స్ సెంట్రల్ ప్రభుత్వమే ఇస్తూ ఉంటే ల్యాండ్ ఎక్విజిషన్ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత అది ఇప్పటి వరకు ఒక చర్య కూడా తీసుకోలేదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లుందంటే మనం వింటా ఉన్నాం. పాపము 2 సంవత్సరాల క్రితము కాంట్రాక్టర్ల బిల్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 5% కమిషన్ల నుంచి అది 20% అయినా కానీ బిల్లులు వస్తున్నాయి. అవినీతి మీద ఉన్న శ్రద్ధ, అభివృద్ధి మీద లేని ప్రభుత్వం ఇది కాంగ్రెస్ ప్రభుత్వం. ముఖ్యంగా బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాలలో పక్షపాతం చూపిస్తా ఉన్నారు. ఇప్పటి వరకు రూపాయి స్పెషల్ ఫండ్ రాలేదు. 2 సంవత్సరాలు గడుస్తుంటే సిడిపి ఫండ్కు పత్తా లేదు. ఎట్లా అభివృద్ధి జరుగుతుందా, వెంటనే చేస్తూ ఉందా? ఇది ఏం పాలన దీన్ని? ప్రజాపాలన లేదా ఇది రాక్షస పాలన? ఎవరు పట్టించుకుంటూనే లేదు. ఎన్నిసార్లు సెక్రటరియట్ చుట్టూ తిరుగుతా ఉన్నాం. నిన్న నేను 12 లెటర్లు ఇచ్చిన ముఖ్యమంత్రి గారు. ముఖ్యంగా 12 సంవత్సరాల నుండి నా నియోజకవర్గ పేదలకు ఒక బెడ్రూమ్ లేనప్పుడు ఇందిరామైన్లు కూడా వీళ్ళ ప్రచారంలో ప్రతి పేదోడికి ఇందిరామైన్లు ఇస్తా అని చెప్పి ఒక సంవత్సరమే తెగొట్టిండ్రు. 2వ సంవత్సరము 3500 నియోజకవర్గానికి అని చెప్పి స్థలం ఉన్న వాళ్ళకి అని చెప్తాం. నేను అనేక సార్లు చెప్పడం జరిగింది, లెటర్లు కూడా ఇచ్చిన. ముఖ్యంగా అర్బన్లో జాగా ఉన్న వాళ్ళు తక్కువ ఉంటారు. ఇప్పటి వరకు 3500లో 1700 కన్నా ఎక్కువ భర్తీ అవుతలేవు. గత 5 రోజుల క్రితం లక్కీ ఏంటిదంటే హౌసింగ్ మినిస్టర్ పొగిరెడ్డి గారు కలిసిండ్రు. అక్కడనే ఉండి కలెక్టర్ గారికి ఆదేశం ఇచ్చింది ఏంటిదంటే 396 డబుల్ బెడ్రూము ఈ వారం 10 లోపల కేటాయించండి. 252 డబుల్ బెడ్రూమ్ ఏదైతే కలెక్టర్ ఆఫీస్ పక్కన ఉన్నాయో జియో మేము ఇచ్చినామో వాటిని కూడా కంప్లీట్ చేయడానికి మీకు ఎస్టిమేషన్ పంపండి అని చెప్పడం జరిగింది. ఇన్ని రోజుల కృషి ఏంటిదంటే ఒకటి కమిట్మెంట్ వచ్చింది. నిన్న ముఖ్యమంత్రి గారు కూడా కలెక్టర్ గారితో మాట్లాడారు. ఇక అయితే నేను పొంగులేటి గారేమో అసెంబ్లీలో కూడా ఏం మాట్లాడిందంటే 3500 తప్పకుండా ఇస్తాం, ఎట్లయినా భర్తీ చేస్తామని చెప్పాడు. మళ్ళీ ఏమంటున్నారంటే ఇది గవర్నమెంట్ పాలసీ మ్యాటర్. కరెక్ట్, మీరు అసెంబ్లీలో చెప్పిండ్రు. ఇక్కడ అభయ హస్తం కాలనీ నాగారంలో 5 ఎకరాలు ఉంది.
దాంట్లో అది ప్రభుత్వం భూమి, మీరు కట్టియండి అని చెప్తే దాని గురించి మాట్లాడతాను అంటున్నాడు. అంటే ఇందిరా బిల్లు 3,500 భర్తీ కోసం. ఇక నిన్న ముఖ్యమంత్రి గారికి ఇచ్చిన లెటర్లలో బస్ స్టాండ్ తెలంగాణలో జిల్లాలలో అతిపెద్ద జిల్లా నిజామాబాద్ జిల్లా, అన్ని జిల్లాలు ముందుకెళ్తా ఉన్నాయి అభివృద్ధిలో. బస్ స్టాండ్ విషయంలో కానీ అన్ని ఎక్కడ ఏ జిల్లాలో బస్ స్టాండ్ చూసినా కానీ అందంగా ఉంటుంది. మాది పాటుపట్లట్లు ఉన్నది. పొంగులేటి మన ప్రభాకర్ గారికి ఆర్టీసీ మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారికి కూడా నేను లేపించిన. ఆ తర్వాత నేను ముఖ్యమంత్రి గారికి కూడా లేపించాను. ఇక హాస్పిటల్ విషయంలో మంత్రి గారు సుమారు 6 నెలల క్రితం రావడం జరిగింది. ఆయనే విమర్శించింది అక్కడ సివిల్ వర్క్లలో ఇంత ఘోరంగా ఉంది, ప్లంబరింగ్ బిల్డింగ్ల మీద చెట్టు మొలుస్తానో ఏం చేస్తున్నది, వెంటనే 100 రోజుల లోపల ఇవన్నీ కంప్లీట్ కావాలా, నిధులు విడుదల చేస్తాం పోదానని చెప్పి 100 కాదు 200 రోజులు దాటిపోయింది. కానీ ఇప్పటిదాకా వారికి ఇచ్చిన వినతి పత్రంలో ముఖ్యంగా టెక్నికల్గా మనకు కావాల్సిన ఏమేంటి హాస్పిటల్ వాళ్ళే ఎస్టిమేషన్ ఇచ్చిండు డెవలప్మెంట్ కోసం 42 కోట్లతోటి. అది కూడా జరిగింది. ఎంఆర్ఐ మరియు ఇతర టెక్నికల్ మిషన్స్ కూడా కావాలని డాక్టర్ల కొరత ఉన్నది. ఇవన్నీ కూడా లెటర్లు ఇవ్వడం జరిగింది. తర్వాత కనీసం స్పెషల్ ఫండ్ ఒక 10 కోట్ల రూపాయలు విడుదల చేయాలని కూడా లెటర్ ఇవ్వడం జరిగింది. సిడిపి ఫండ్ కూడా ఇవ్వాలని జరిగింది. వీటన్నిటికి కూడా నిన్ననైతే సానుకూలంగా స్పందించారు. అభివృద్ధి కోసం పోరాటం చేస్తూ ఉన్నాం. ప్రజల పక్షాన ప్రభుత్వంతో పోరాటానికి ఎంతకైనా సిద్ధము. అవసరం అనుకుంటే ధర్నాలు చేస్తాం, నిరాహార దీక్షలు చేస్తాం. కానీ నియోజకవర్గానికి నువ్వు వివక్ష చూపెడితే మాత్రము ఏ మాత్రం ఊరుకోము. నిన్న ఇచ్చిన మా లెటర్లకు కనీసం ఒక 50% అన్నా కానీ రెస్పాన్స్ వస్తుందని మేము ఆశిస్తూ ఉన్నాం. మొద్దు నిద్ర లెక్క 2 years నుంచి ఎట్లయితే మన నిజామాబాద్ అర్బన్ మీద సవతి ప్రేమ చూపెడతా ఉన్నారో అదే విధంగా ఉంటే మాత్రం భవిష్యత్తులో మా కార్యాచరణ మారుతుంది. ఇక 2 ఏళ్ళు గడిచిపోతా ఉంది, చూస్తూ ఉన్నాం. హాస్పిటల్ విషయంలో ఇంకొకటి గ్రాండ్గా ఓపెన్ చేసింది బస్ స్టాండ్ ముంగట మదర్ అండ్ చైల్డ్. ఇప్పటికి తాళాలు ఉన్నాయి. కనీస సౌకర్యాలు దాంట్లో ఒక లిఫ్ట్ లేదంటారు. ఎప్పుడు అడిగారు లిఫ్ట్కు కూడా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఐటీది కూడా ఇచ్చిన. శ్రీధర్ బాబుకు 3 సార్లు లెటర్లు ఇచ్చినా నిన్న ముఖ్యమంత్రి గారికి ఇచ్చిన. కోట్లు ఖర్చు పెట్టిన ఐటీ హబ్ ఇవాళ కాల్ సెంటర్లో అయిపోయింది. కాల్ సెంటరే 600 చైర్స్ ఉంటే 40% కూడా ఫిల్అప్ కాలే. అది కూడా ప్రముఖమైన ఐటీ కంపెనీలు తీసుకురావడానికి ప్రయత్నం చేయమని అది కూడా లెటర్ ఇవ్వడం జరిగింది. ఇంకోటి మనందా పిఆర్ బ్యాంక్ కార్పొరేషన్ నుంచి నగరాభివృద్ధి కోసము 99.5 కోట్ల ఎస్టిమేషన్ అది కూడా ఇవ్వడం జరిగింది. దానికి కనీసం 10 కోట్ల నగరం మీరు విడుదల చేయాలని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఆర్ఓబీలు కంప్లీట్ చేయాలా. మా నియోజకవర్గానికి మేము ఇచ్చిన లెటర్స్కు పాజిటివ్గా రెస్పాన్స్ వస్తుందని, లేదా అంటే మేము భవిష్యత్తులో ఇక ఈ శాంతి అనేది ఇలా పక్కన పెడతారు. ఇక ఎందుకంటే ఇంత వివక్ష ఎప్పుడు చూడలేదు. మరొకసారి అందరికీ
ధన్యవాదాలు చెప్తాను. ఏమైనా ఉందా ఇంకా? అవి అయిపోతాయి సార్. లబ్ధిదారులని ముందు చూసిండు. ఇంతకుముందు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అది నామ్స్ ప్రకారం చేయలేదు. నామ్స్ ఏంటిదంటే ఎస్సీ ఎస్టీలకు, మైనార్టీ, ఎస్సీలకు ఇట్లా ఉంటాయి. నేను అప్పుడు ఎమ్మెల్యే కాకముందే సర్వే చేపిస్తే ఒకే కుటుంబానికి 2, 3 కేవలం టీఆర్ఎస్ కార్యకర్తలకు ఇచ్చారు, ఇల్లున్నోళ్ళకి ఇచ్చారు, ఒక కుటుంబంలో 2, 3 ఇచ్చారు. వెరిఫికేషన్ చేసిండ్రు వాళ్ళు. వెరిఫికేషన్ చేసిన తర్వాత నా తరఫున నా ఆఫీస్ నుండి కూడా నేను 140 అప్లికేషన్లు అన్నీ ఇస్తారని గ్యారెంటీ. ఎందుకంటే 396 ఉన్నాయి. ఎవరికి ఇచ్చినా కానీ లబ్ధిదారులకు ఇచ్చినట్లే, నా నియోజకవర్గం ప్రజలకు ఇచ్చినట్లే. దాన్ని కూడా వెరిఫికేషన్ చేస్తాం. చేసిన తర్వాత ఇదంతా కూడా 20 లోపు, దీపాల లోపు కావాలని కలెక్టర్ గారు దాన్ని సీరియస్గానే ఉన్నారు. ఆ తర్వాత 252 అయితే ఇన్కంప్లీట్ ఉన్నాయి. ఇప్పటిదాకా చెప్పింది అదే. అవినీతి అంటే వేరే ఒక డ్రెస్ కాంగ్రెస్. మార్కెట్లో కూడా కాంగ్రెస్ వాళ్ళే కదా ఉన్నది. ఇలా నామినేటెడ్ అంతా కాంగ్రెస్. పెద్దోళ్ళే దోసుకున్నప్పుడు చిన్నోళ్ళకి ఏముంటుంది? అన్యాయం. పేదోడి రక్తం పీల్చినోడు ఇంకోటి బాధపడ్డాడు, వాడు కలకల తలుగుతాడు. పాపం బదలామెంట్ అయిపోయింది. వాస్తవంగా అడిగిండు. అక్కడ వ్యాపారాన్ని సతాయిస్తున్నాడు, అక్కడ స్ట్రీట్ వెండర్స్ని సతాయిస్తున్నాడు. ఇదేమో డబుల్ బెడ్రూమ్లో ఆయన చేతిలోనే ఉన్నట్లు. మరి ఆయన పెద్దోళ్ళు ఎవరైనా గ్యారెంటీ ఇచ్చేదేమో, మరి నువ్వు పోవు, మేము ఉన్నాం కదా. అయ్యకు కూడా అట్లా అని కాకుండా మేము ఇచ్చిన దాంట్లో కనీసం 40-50% కాకుంటే ఆ డబుల్ బెడ్రూమ్లో ఎట్లా ఇస్తారో మేము కూడా చూస్తాం. అప్పుడు బీఆర్ఎస్ అది వెళ్ళిపోయింది. మీ మీడియానే దుమ్దం చేసేసి పాపం. టీఆర్ఎస్ ప్రభుత్వంలో డైవర్ట్ అయినాయి. మరి కంప్లీట్ చేయాలి కదా. సెంట్రల్ ఫండ్ అయితే అయిపోయింది, ఇచ్చేసి దాని బాధ్యత అయిపోయింది. అడవి మామిడిపల్లి, మాధవ్ నగర్. ఎవరైనా మనకు పక్క జిల్లాలకు వస్తే ఇది ఏం పరిస్థితి అనే పరిస్థితి ఉంది. సంవత్సరాల నుండి ఒకవైపు రోడ్స్ సెంట్రల్ అంటే నేషనల్ హైవే చూసుకుపోతూ ఉంటే మన పరిస్థితికి ఇది ఉంది. మొన్న ఎంపీ గారు కలెక్టర్ దాంట్లో సమావేశాల్లో మాట్లాడారు. ప్రత్యేకంగా దాని మీద దృష్టి పెట్టిందనే మళ్ళీ కూడా నిన్న ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళాం. ఆయన డీటెయిల్స్ అడిగాడు కూడా. అక్కడ అడిగారు, డీటెయిల్స్ అడిగారు. అసలు ఈ ఫండ్స్ ఎందుకు డిలే ఎందుకు అయిందని అడగడం జరిగింది. ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పినాం, ఇట్లా డైవర్ట్ అయింది, మీరు కంప్లీట్ చేసినాం. ప్రధాన రహదారులు అయిపోయినాయి కదా లైట్లు. ఇప్పుడు అయిపోయినాయి అనుకుంటాం. ప్రధాన వీధులు అయితే వేరే వీధులలో కాదు, మెయిన్ రోడ్లో అయినాయి. అది వీళ్ళే జనరల్ ఫండ్ పెట్టి తెప్పించారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన 2 years నుంచి ఆగిపోయినాయి. ఆ కాంట్రాక్టర్ రద్దయిన తర్వాత కొత్త కాంట్రాక్టర్ కాలేదు. మన ఊరికి ఏర్పడబడితే వీళ్ళు ఒక 40 లక్షల రూపాయలు పెట్టి దాన్ని శాంక్షన్ చేయించింది. గణపతి కన్నా ముందు మెయిన్ రోడ్లో అయిపోయింది. గణపతి నవరాత్రులకు ముందు మెయిన్ రోడ్ అయితే ఇంకా నడుస్తూ ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ.